Hello all, నేను డాక్టర్ అలేఖ్య, సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఫ్రమ్ అవీరా ఫర్టిలిటీ హాస్పిటల్స్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఇవాళ మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాము. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అంటే, మనం ఒక స్పర్మ్ కానీ ఎగ్ కానీ అంటే oocyte లేదా ఎంబ్రియో కానీ లేదా రీప్రొడక్టివ్ టిష్యూ కానీ ఏదన్నా ఇప్పుడు ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో మన ఓన్ బయాలజికల్ బేబీ కావాలి అనుకున్నప్పుడు ఉపయోగించుకోవడాన్ని ఈ ప్రాసెస్ అంతా అని మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని అంటాము. సో ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో మనం ఇవాళ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్, దీన్ని సెమెన్ ఫ్రీజింగ్ అని కూడా మనం అంటాం అన్నమాట. సో ఈ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్లో మనం ఏం చేస్తామంటే, ఈ స్పర్మ్ శాంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీజ్ చేసేసుకుంటాం. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్లో -196 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం ఈ శాంపుల్ని ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో మనకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటామో అప్పుడు మళ్ళీ దాన్ని తీసి ఉపయోగించుకుంటాం అన్నమాట. ఈ ప్రాసెస్ని మనం స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అని అంటాము. సో ఈ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎలా చేసుకుంటాం? ఈ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే, మనం పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం బేసిక్ ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఆ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత ఆ స్పర్మ్కి మనకి కమర్షియల్లీ అవైలబుల్ మీడియాస్ దొరుకుతాయండి. అంటే మనం క్రయో ప్రొటెక్టెంట్స్ అంటాం దాన్ని. సో ఈ క్రయో ప్రొటెక్టెంట్స్ అనేది ఆ స్పర్మ్ శాంపుల్కి మనం యాడ్ చేసేసి ఒక పర్టికులర్ టెంపరేచర్లో -196 డిగ్రీ సెంటీగ్రేడ్ అనే టెంపరేచర్లో దాన్ని ఫ్రీజ్ చేసేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఎన్ని రోజుల వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు? లాంగెస్ట్ పీరియడ్ వచ్చేసి మనం ఒక 22 ఇయర్స్ ఆఫ్ టైం వరకు ఈ స్పర్మ్ శాంపుల్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ అవసరాన్ని బట్టి మీరు 1 ఇయర్ కావాలనుకుంటారా, 2 ఇయర్స్ కావాలనుకుంటారా, మీ అవసరాన్ని బట్టి మీరు ఈ శాంపుల్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఎప్పుడైతే కావాలనుకుంటారో దాని థాయింగ్ ప్రాసెస్ అని ఉంటుందన్నమాట. ఆ థాయింగ్ ప్రాసెస్ చేసేసి ఈ స్పర్మ్ శాంపుల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎవరెవరికి బెనిఫిషియల్, ఎవరెవరు చేసుకోవాలి? సో నార్మల్గా మనం ఏదైనా ART ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు, అంటే IUI కానీ IVF కానీ ICSI ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు సడన్గా మనం పేషెంట్ని శాంపుల్ ఆన్ డిమాండ్లో ఇవ్వమంటే కొంతమంది ఇయ్యలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఆ సమయానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే కౌంట్ కానీ మొటిలిటీ కానీ, మొటిలిటీ అంటే కదలిక, సో ఇది తక్కువగా ఉన్నప్పుడు, సో ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఏమవుతుందంటే ఇంకా తక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా బిఫోర్గానే ఇది సేవ్ చేసుకొని, ఇది ప్రిజర్వ్ చేసుకొని, స్పర్మ్ అనేది ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వీళ్ళే కాకుండా నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అండి. ఎవరికైతే క్యాన్సర్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇలాంటి ప్రొసీజర్స్ వల్ల కూడా ఏంటంటే స్పర్మ్ అనేది బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనే ప్రొసీజర్స్ చేసుకోకముందే బిఫోరే స్పర్మ్ అనేది ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి లాంగ్ టర్మ్ డీజనరేటివ్ ఇల్నెస్ అంటాం. లాంగ్ టర్మ్లో ఏదైనా ఇల్నెస్ ఉంటే, అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కానీ, రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్పర్మ్ శాంపుల్ అనేది మనము ఫ్రీజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇదే కాకుండా నెక్స్ట్ మనకి ఎవరికైనా సర్జరీస్ అండి, అంటే పెల్విక్ సర్జరీస్ కానీ, ఏదైనా స్పైనల్ కార్డ్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, డిస్క్ సర్జరీస్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. లేకపోతే స్పైనల్ కార్డ్కి ఏదైనా బలంగా దెబ్బ తాకడం ఇలాంటి ప్రొసీజర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బిఫోర్గానే స్పర్మ్ అనేది ప్రిజర్వ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కావాలి అన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా గొనడోట్రోఫిన్స్ అనేది ఏదైనా ఎక్స్పోజర్కి మనం ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు కూడా ఈ స్పర్మ్ అనేది ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.